వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు భారతీయ జనతా పార్టీగా మారి ఈ ప్రయోగం విఫలమైంది కాబట్టి మనం ఈ పద్ధతిలో వెళ్ళొద్దు, కాంగ్రెస్ ధోరణిలో మనం ఏదో ప్రయత్నం చేసాం, ఇది కరెక్ట్ కాదు, ఇది మనం ఎక్కడో చోట ఎక్స్పోజ్ అయిపోతాం, మన వదిలి జనాలు వెళ్ళిపోతారు, కాబట్టి ఈ పద్ధతి వద్దు, మన ఓట్లని మనం కన్సాలిడేట్ చేసుకుని మన ఓట్ బ్యాంక్ని మనమే క్రియేట్ చేసుకుని ఈ దేశాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, దానికి ఏం చేయాలో ఆలోచించాలి అని తమిళనాడులో మీనాక్షిపురం అనేటువంటి ఊరు అహ్మద్ నగర్గా మారింది. అది ఒక దళిత వాడ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇస్లాంలో కన్వర్ట్ అయ్యి అహ్మద్ నగర్గా మార్చారు. దాన్ని పట్టుకొని ఏకాత్మతా యజ్ఞం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఆయన ఊరూరు తిరిగి గంగా జలాన్ని జనాలకి పోసి హిందూ మతం ప్రమాదంలో ఉంది, ఇస్లాం నుంచి తీవ్రమైన పెను ప్రమాదం ఉంది కాబట్టి మనం కన్సాలిడేట్ అవ్వాలి, రాజకీయ అధికారం మనం సాధించాలి అని ఊరూరా చెప్పి హిందుత్వాన్ని రెచ్చగొట్టి పర్టికులర్గా ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకొక మతాన్ని మోహరించటం అనే కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా చేసి ప్రతి పల్లె తిరిగాడు ఆయన. అది ఆ కార్యక్రమం వాళ్ళ రాజకీయ లక్ష్యాలు సాధించటం కోసం మతాన్ని ఎలా వాడుకోవాలి అనే కార్యక్రమానికి అది అంకురార్పణ.